హాయ్ ఫ్రెండ్స్, వంట అయిందా? నేనైతే వచ్చిన అన్ని బాగా కంప్లీట్ పని చేసుకొని పాలు పిండి ఇక బర్రెకైతే నువ్వులు పట్టి వస్తున్నా. చూడండి, కుడిదిలా కలుపుతాం అన్నట్టు నువ్వులు పట్టి ఇట్లా గ్రైండర్లో సాయంత్రం నానబెడతాం కుడిది. చూడండి ఇట్లా చేస్తున్నా. కూరగాయ అయితే ఇట్లా తవుడు పిండి నువ్వుల పొడి ఇట్లా కలిపి నైట్ పెడతాం అన్నట్లు. మళ్ళీ ఉదయాన్నే పెడతాం, మళ్ళీ ఉదయాన్నే తడిపింది సాయంత్రం పెడతాం. ఇట్లా నానబోసి పెట్టుడు అంటారు. కుడిది పాలు మంచిగా పడతాయని నువ్వులు పెడతాం. బలంగా ఉంటుంది బర్రె, అందుకే నువ్వులు పెడతాం ఫ్రెండ్స్. ఎంత రేటు ఉన్నా కొనుక్కొచ్చి అయినా పెడతాం. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే బర్రెకి కడుపున వస్తుందని మెత్తగా పట్టి నానబోస్తాం అన్నట్టు. ఇది 2 రోజులు చేస్తా ఇట్లా నువ్వులు పట్టి. ఇట్లా నానబెట్టుకోవాలి అన్నట్టు. నువ్వులు ఉసుకుంటుంది, గాలిచ్చి నానబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటారు. ఇట్లా పట్టిన పిండి కుడిదిలో ఇంత కలుపుతా, మళ్ళీ రేపటికి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా కలుపుతాను. తవుడు పిండి నువ్వుల పిండి కలిపి ఒక 7-8 రోజులు పెడతాం. అట్లా పనులు తీరినాయి ఫ్రెండ్స్. బాసనలన్నీ దోమ పెట్టుకున్నా, వచ్చిన తొందరగా పాలు పిండి అమ్మే వాళ్ళకి అమ్మి, పోసే వాళ్ళకి పోసి బాసనలన్నీ తోముకొని ఇక అన్నం వండిన. కూర అయితే ఉదయందే ఉంది, ఉదయం కూరనే. ఇది మళ్ళీ దాచిపెట్టి మూత పెట్టి 2 రోజులు చేస్తాం అన్నట్టు. ఇంకా కొన్ని ఉన్నాయి బాసనలు, అయిన కనుక్కోవాలి. ఆన్నే ఈరోజు 6:27 అయింది. ఇంటికి వచ్చే వరకు లేడైంది. ఇక పాపం దుడ్డే మొత్తుకున్నాడు. ధనాధన పాలు పిండి ఇక పనులన్నీ చేసుకున్న ఫ్రెండ్స్. నేను ఇప్పటికి పని తీరింది, ఇంకా చాలా పని ఉంది. ఇంకా కొంచెం చేసుకొని పండుకోవాలి, కానీ ఇక నాకు శాతం అయితే లేదు. రేపు మళ్ళీ మబ్బులో లేవాలి. పాలు పిండాక బాగా దోమలు కుడుతున్నాయి, చాలా ఘోరంగా ఉంది. దోమలు అయితే పరిస్థితి ఫుల్ ఉన్నాయి. దోమలు జ్వరం వచ్చేటట్లు ఉంది నాకైతే. ఈరోజు నారు వీకంగా ఇట్లా ఫోన్ తీస్తానే వరకల్లా ఫోన్ నీళ్ళలో పడ్డది. మధ్యాహ్నం అంతా ఎండకు పెట్టిన ఇప్పి. దేవుని దయ వల్ల మంచిగా అయింది. కొంచెం అంత అన్నం ఇట్లా తినట్లు తినాలి. ఏమన్నా వేసుకుందాం అన్నా కానీ శాతం అయితే లేదు ఫ్రెండ్స్. అదే రైస్ అన్నం తినాలి. 3 పొంటలు మేము పనికోయేటోళ్ళం. రొట్టె వేసుకుంటుంటే కానీ నాకు బర్రె చేయబట్టి దందా శాతం అయితే లేదు. ముసలి వాళ్ళకైతే పొద్దుగాల ఇంటికే తీసుకుపోయి పోస్తున్నా. 2-3 ముసలి వాళ్ళకు పోస్తున్నా. పాపం వాళ్ళు ఇంత దూరం నడరు కదా, అందుకే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి పోస్తున్నా ఫ్రెండ్స్. నేను రోజు 5 రూపాయలు పోయమ్మా, ఉట్టిగా ఎందుకు పోస్తావు, నీకు తవుడు అవన్నీ ఉట్టిగానే వస్తాయా అని అంటారు. కానీ ఇక సరే పోనీ అని పోసి వస్తున్నా ఇంటికి వెళ్ళి. ఉదయం కొంచెం పెరుగున్న పాలున్న ఊర్లో తీసుకుపోయి అమ్మి పోసి వస్తున్నా.
పిండి తవుడు నువ్వుల పిండి అయితే కలిపి కుడిది నానబెట్టిన ఇప్పుడు పోయి అదొక పని తీరింది. ఈ అన్నం కూడా తినండి, నేను శాతం అయితే లేదు కానీ తినకపోతే మళ్ళీ రేపు శాత కాదు, అట్లుంది పరిస్థితి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మా రైతుల బతుకు ఇట్లే ఉంటుంది పని. చాలా కష్టం ఉంటుంది. ఈరోజు వర్షం లేదు, ఏం లేదు, పొద్దున్న దాకా ఎండనే కొట్టింది. ఇక్కడ భారీ వర్షాలు పడతలేవు ఇక్కడ సైడ్. ఇంకేమిటి ఫ్రెండ్స్ సంగతులు? నేను నిన్న మ్యారేజ్కి వెళ్ళిన వీడియోలన్నీ పెట్టిన కదా, పోస్ట్ చేసిన, లైక్ చేయండి అందరూ, కొంతమందికి షేర్ చేయండి. ఇంకా చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ వీడియోల కొరకు. వచ్చినాక ఇట్లా పైప్ వేసి బర్రెనంతా కడుక్కోవాలి. కడుక్కొని బాగా బురదల వండి వస్తాయి కదా, పాపం దానికి దురద పెడుతుందో ఏమో, అంతా కడుక్కొని పాలు పిండాలి. నేను వచ్చే వరకల్లా చాలా ఒర్రుడు ఉన్నది, దుడ్డే లేట్ అయింది. పండుకున్నది చూడండి, దోమలు బాగా తగిలినాయి. ఫ్యాన్ కిందకి రమ్మంటే రాదు, ఇది ఏం చేసుడబ్బా. దోమలు తగిలినాయి కదా, అది జట్టు బిల్ల తెచ్చి ముట్టిస్తా. మొన్న చూపించిన కదా మీకు బిల్ల, అది ముట్టిస్తా. ఇవే చూడండి ఫ్రెండ్స్, దోమలకు ముట్టించేటి. దుడ్డకైతే ఇట్లా ముట్టించిన చూడండి, దోమలన్నీ వారిపోతున్నాయి. కొంచెం ఇట్లా జట్టు బిల్లలు ముట్టించిన. చాలా దోమలు ఆగుతున్నాయి పాపం. లైట్ బంద్ చేస్తా. ఇక బట్టలు కూడా ఇప్పుడు విండేసుకున్నా, పని బట్టలు అవి. అప్పుడు విండలేను, వచ్చి దాని అడవారేసిన విండలేను. తిన్నారా ఫ్రెండ్స్ అందరూ? నేనైతే ఇక తిని వండుకోండి. ఇక బాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ నైట్. నేనైతే వండుకుంటుంది. ఇక ఏమో కొరుకుతుంది ఇది. పండుకో, సపరేట్గా వండుకో, పండుకో పండుకో. లైట్ బంద్ చేస్తే వండుకుంటుంది ఇక దానంతా కాదు. ఆ జట్టు బిల్లలు అయితే ముట్టించినాయి. ఇక దోమలు కొంచెం ఖాళీ అయినాయి. నేను బయటకు వెళ్ళి చూసేవరకల్లా అబ్బా గజ్జల తిరగ పట్టినాయి మొత్తం దోమలు. భయం అయింది, ఇక భయం అయింది. అది గాల పెట్టింది. ఇక జట్టు బిల్ల అయితే ముట్టించినాయి. ఇక దర్లారిపోతుందో ఏమవుతుందో తెలియదు. ఇక గాలికి లేకుండా పెట్టిన మంచిగా.